గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో భారత్దే ఆధిపత్యం. విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ హయాంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది. ఇప్పుడు ఆ శకం ముగిసింది. ద్రవిడ్ రిటైర్మెంట్తో గంభీర్ కోచ్ పదవిలోకి వచ్చాడు. ఏరికోరి గడ్డం పట్టుకొని మరీ బీసీసీఐ గంభీర్కు హెడ్ కోచ్ పదవిని కట్టబెట్టింది. తను పెట్టిన ప్రతి కండిషన్కు కూడా తలూపింది. కోచింగ్ స్టాఫ్లో తాను చెప్పిన వారినే నియమించింది. ఇక భారత క్రికెట్ మరింత మెరుగుపడుతుందని, శిఖరాగ్రానికి చేరుతుందని భావించారంతా. కానీ తీరా చూస్తే ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని ఓటములను నమోదు చేస్తోంది. గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత ఆడిన 3 సిరీస్లలో భారత్ దారుణంగా విఫలమైంది. శ్రీలంకతో వన్డే సిరీస్ ఓడిపోగా స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఆ సిరీస్ వైట్ వాష్ అయ్యింది కూడా. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్తో అయినా రాత మారుతుంది అనుకుంటే ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన మనవాళ్లు తర్వాత తమ చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. 5 మ్యాచ్లో సిరీస్ను కోల్పోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. దీనికి కారణంలో సీనియర్లు రోహిత్ కోహ్లీ ఫెయిల్ అవ్వడమే కాక కోచ్ గంభీర్ను కూడా నిందిస్తున్నారు. రోహిత్ కోహ్లీని రిటైర్ అయిపోమని సలహాలు ఇస్తూనే గంభీర్ను కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం టీమిండియాలో ప్లేయర్లంతా గొప్ప ప్రదర్శన చేస్తుండటంతో జట్టు నుంచి ఎవరిని తప్పించాలని సెలెక్టర్లకు తలనొప్పిగా ఉండేది. టీంలో సమతుల్యత లోపించడంతో ఇప్పుడు ఎవరిని ఆడించాలి, ప్లేయింగ్ 11ను ఎవరిని ఎంపిక చేయాలనే సందిగ్ధత నెలకొంది. సిరీస్ కోల్పోకుండా ఉండాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్కు సిడ్నీ టెస్ట్ కీలకమైంది. ఈ సిరీస్తోనే కోహ్లీ, రోహిత్ సహా గంభీర్ టీం ఫ్యూచర్ ఆధారపడి ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో గంభీర్ సహా మిగతా కోచింగ్ స్టాఫ్పై బీసీసీఐ ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అటు కోహ్లీ, రోహిత్ ఎంపికపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే వీరు రిటైర్మెంట్ తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ అవమానాలు తట్టుకోలేకే సిరీస్ మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఈ గ్యాప్లో టీమిండియా పలు సిరీస్లు కూడా ఆడనుంది. వీటిలో టీమిండియా ప్రదర్శన మెరుగుపడకపోతే మాత్రం కోచ్గా గంభీర్ పోస్టు ప్రమాదంలో పడినట్టేనని బోర్డు అధికార వర్గాలు చెప్తున్న మాట. అటు కోహ్లీ, రోహిత్ కు కూడా ఫిబ్రవరి వరకు డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. ద్రవిడ్ రిటైర్మెంట్ ప్రకటన, గంభీర్ పర్యవేక్షణలో కోల్కతా ఐపీఎల్ గెలవటంతో బీసీసీఐ అతని వైపే ఆసక్తి చూపింది. అయితే ఇప్పుడు వరుస వైఫల్యాలు నమోదవుతుండటంతో ప్లేట్ తిప్పినట్లు తెలుస్తోంది. తమ మొదటి ప్రాధాన్యత వివిఎస్ లక్ష్మణ్ అని హెడ్ కోచ్ పదవికి అతను నో చెప్పడంతో తప్పనిసరి పరిస్థితిలో గంభీర్ను ఆశ్రయించినట్లు ఓ బీసీసీఐ అధికారి మీడియా ముందు చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు గంభీర్ పదవికి గండం తప్పదని స్పష్టమవుతోంది.